మళ్ళీ టీడీపీలోకి జీవీ రెడ్డి. అవునా? నిజంగానే అనిపిస్తుంది. అవుననే అలా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. జీవీ రెడ్డి మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్గా టీడీపీ పార్టీకి అధికార ప్రతినిధిగా ఆయన ఉన్నారు. గత 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీని చాలా బలంగా ఢీకొన్నటువంటి వ్యక్తి. పాలసీస్ పరంగా ఇంత బలంగా ఎవిడెన్స్తో సహా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఏ పార్టీలో ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల్లో చాలా ప్రధానంగా బలంగా కొట్లాడినటువంటి వ్యక్తి జీవీ రెడ్డి. ఆయన వృత్తిపరంగా అడ్వకేట్ కావడం, అది అడ్వాంటేజ్ కావడం, ఆయనకి చట్టాల గురించి ముఖ్యంగా ఐఏఎస్ల ఐపీఎస్ల ఏదైతే వాళ్ళ వృత్తిపరంగా ఏం చేయాల్సి ఉంటుందో వాటి గురించి ఇవన్నిటి కూడా చాలా బలంగా తెలిసినటువంటి వ్యక్తిగా మనం జీవీ రెడ్డిని చూడొచ్చు. సో అలాంటి వ్యక్తి ఫైబర్ నెట్ చైర్మన్గా వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అవినీతి అక్రమాల మీద బట్టబయలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇల్లీగల్గా పనిచేస్తున్నారు, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఉత్తి పుణ్యాన శాలరీస్ రూపంలో కావచ్చు, ఇన్సెంటివ్స్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది, వీళ్ళ వల్ల రాష్ట్రానికి కానీ ఫైబర్ నెట్ సంస్థకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా రీకాల్ చేసి డిస్మిస్ చేసేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, వెంటనే దీనికి సహకరించాలి అని చెప్పి ప్రభుత్వ అధికారుల మీద కొంచెం ఒత్తిడి తెచ్చారు. వాళ్ళు సహకరించకపోతే ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా సరే అక్కడ నుంచి సరిగ్గా పాజిటివ్గా ఆయనకి సపోర్ట్ రాకపోతే రాజీనామా చేసి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఆ పార్టీకి, ఆ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పదవికి అన్నిటికీ కూడా రాజీనామా చేసి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, నేను ఇంకా ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదు, నా వృత్తి అడ్వకేట్ వృత్తిలో నేను కొనసాగాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన బయటకు వచ్చేసారు. అయితే దీని మీద లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం, వెంటనే వాళ్ళు కూడా ఆయన్ని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంత దిద్దుబాటు చర్యలు అయితే తీసుకున్నారు. ఎందుకంటే జీవీ రెడ్డి అనే వ్యక్తికి టీడీపీలో కూడా చాలా బలమైన సపోర్ట్ వచ్చింది. ఆయన రాజీనామా చేస్తారు అని అనగానే టీడీపీలో ఉన్నటువంటి ఐటీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కావచ్చు, అంటే అంత బలమైనటువంటి వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి లొసుగులన్నిటినీ కూడా సాక్ష్యాలతో సహా బయట పెట్టగలిగినటువంటి వ్యక్తి జీవీ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి లొసుగులన్నిటినీ కూడా సాక్ష్యాలతో సహా బయట పెట్టగలిగినటువంటి వ్యక్తి జీవీ రెడ్డి. ఆయనకి నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఎవరు జాయిన్ చేశారు, ఎందుకు జాయిన్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయిగా పేర్కొంది ఎవరు అనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ అటు కాంగ్రెస్ మీదో టీడీపీ మీదో ఇంకొకరి మీద వేసే ప్రయత్నం చేసినా ఇదిగో సాక్ష్యం, ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, దీనికి ఇదిగో ఇది ఆధారం అని చెప్పి చూపించే ప్రయత్నం చాలా బలంగా చేశారు. అంటే అంత లోతైన విశ్లేషణ, అంత లోతైన విచారణ కూడా ఆయన చేసి ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆయన అడ్వకేట్ కావడం, ఆయనకి అన్ని రకాలుగా సోర్సెస్ అనేవి కూడా తీసుకుని చాలా బలంగా పాలసీస్ ప్రకారం రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి చేసేటువంటి పనులు చాలా బలంగా వెళ్ళాయి గతంలో కూడా. సో అలాంటి వ్యక్తిని టీడీపీ కూడా వదులుకునే పరిస్థితి లేదు. కొంత వేరే వివాదాలన్నీ చుట్టుముట్టినా కూడా ఆయన సరిగ్గా కొంచెం అగ్రెసివ్గా ఉంటున్నారు, మమ్మల్ని సరిగ్గా సంప్రదించలేదనో, అధికారులను సరిగ్గా గౌరవం ఇవ్వలేదనో, ఇంకొకటనో చెప్పినా కూడా ఆయన చేసేది ఏంటంటే సిద్ధాంతపరంగానే వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి లేదంటే వాళ్ళకే ఇంకా అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం, అసహనం వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా కరెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ పిలిపించి ఎమ్మెల్సీ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎమ్మెల్సీ అంటే కొంచెం పెద్ద పదవి అయినా కూడా ఆయనకి రిజర్వ్డ్ క్యాండిడేట్ ఆయన. సో డెఫినెట్గా ఆయన లాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం టీడీపీలో కూడా చర్చ నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈసారి మళ్ళీ జీవీ రెడ్డి గారికి రిటర్న్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన మళ్ళీ ఇప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరితోనూ మాట్లాడే ప్రయత్నం చేయట్లా, దీని మీద ఎవరితోనూ ఏమీ చెప్పే ప్రయత్నం కూడా చేయట్లా. సో ఆయనను మళ్ళీ తీసుకోవాలనే టీడీపీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు చెప్పటం, సో ఆయన మళ్ళీ తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, ఆయన మీద మళ్ళీ టీడీపీ మీద వ్యతిరేకత ఈయన వెళ్ళిపోవడం వల్ల వచ్చిందనే మళ్ళీ దీని అడ్వాంటేజ్గా వైఎస్ఆర్సీపీ తీసుకున్న ప్రభావం ఉంది కాబట్టి ఆయన మళ్ళీ తీసుకుని ఆయన బుజ్జగించి మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందనే యోచనలో టీడీపీ పార్టీ అధిష్టానం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అది 2-3 రోజుల్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జీవీ రెడ్డి కూడా ఆయన మౌనం వీడి బయటకు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తాయి.